అదే ఇక్కడికి రాకముందయితే తను ఇండివిడ్యువల్‌గా కూర్చోవడం అంటే కాళ్ళు ఇలా స్ట్రెచ్ చేసి కూర్చునేది సార్. చాపి. ఇలా కాళ్ళు స్ట్రెచ్ చేసి మనం ఇలా ఫోల్డ్ చేస్తున్నా గానీ తను స్ట్రెచ్ చేసి కూర్చునేది హ్యాండ్ సపోర్ట్‌తో. ఇప్పుడైతే ఈ 3 మంత్స్‌లో హ్యాండ్ సపోర్ట్ లేకుండా ఇట్లా ఫోల్డ్ చేసి లెగ్స్ 25 మినిట్స్ దాకా కూర్చుంటుంది సార్. స్టెబిలిటీ ఒకటి Yes, పెరిగింది. స్టెబిలిటీ కొంచెం పెరిగింది. కొంచెం బ్యాలెన్స్ పెరిగింది. తర్వాత ఏంటంటే విజన్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అని అనిపించింది. 1 మంత్‌లో తను మమ్మల్ని చూస్తుంది. ఓకే. కొంచెం ఎక్కడికన్నా అవుట్ సైడ్ బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు అంతకుముందు ఏదో ఒక సైడ్ అట్లాగా ఉండడం ఇటు సైడ్ మెడక ఇటు పక్కన పెట్టుకుని ఉండేది. కొంచెం చుట్టూ చూడడానికి ట్రై చేస్తుంది. సుజో చేసుకున్న తర్వాత ఆ పాప మాటలు కూడా బాగానే వస్తున్నాయి. బాబా దాదా ఈ మాటలు కూడా బ్యాబ్లింగ్ అంతా బాగుంది. మాకు మంచిగా అనిపిస్తుంది. పాప మన దగ్గర రాకముందు ఎలా ఉండేది? అదే ఇక్కడికి రాకముందైతే తను ఇండివిడ్యువల్‌గా కూర్చోవడం అంటే కాళ్ళు ఇలా స్ట్రెచ్ చేసి కూర్చునేది సార్. చాపి. ఇలా కాళ్ళు స్ట్రెచ్ చేసి మనం ఇలా ఫోల్డ్ చేస్తున్నా కానీ తను స్ట్రెచ్ చేసి కూర్చునేది హ్యాండ్ సపోర్ట్‌తో. ఇప్పుడైతే ఈ 3 మంత్స్‌లో హ్యాండ్ సపోర్ట్ లేకుండా ఇట్లా ఫోల్డ్ చేసి లెగ్స్ 25 మినిట్స్ దాకా కూర్చుంటుంది సార్. అది స్టెబిలిటీ ఒకటి Yes, పెరిగింది. స్టెబిలిటీ కొంచెం పెరిగింది. కొంచెం బ్యాలెన్స్ పెరిగింది. బ్యాలెన్స్ అండ్ తర్వాత ఏంటంటే ఐ కాంటాక్ట్ కూడా 1 మంత్ నుంచి తీసుకున్నాం కదా. సో ఐ కాంటాక్ట్ విజన్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అని అనిపించింది. 1 మంత్‌లో తను మమ్మల్ని చూస్తుంది. ఓకే. అండ్ నెక్ కూడా అన్ని వైపులా చూడటానికి ట్రై చేస్తుంది. కొంచెం ఎక్కడికన్నా అవుట్ సైడ్ బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు అంతకుముందు ఏదో ఒక సైడ్ అట్లాగా ఉండడం ఇటు సైడ్ మెడక ఇటు పక్కన పెట్టుకుని ఉండేది. కొంచెం చుట్టూ చూడడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ సుజో చేసుకున్న తర్వాత ఆ పాప మాటలు కూడా బాగానే వస్తున్నాయి. మాకు కొంచెం తెలుస్తుంది. అంత ముందు స్టాప్ అయినాయి. ఇప్పుడు అమ్మ నాన్న తాత బాబా దాదా ఈ మాటలు కూడా బ్యాబ్లింగ్ అంతా బాగుంది. మాకు మంచిగా అనిపిస్తుంది. స్లీప్ కూడా మంచిగా ఉంది. స్లీప్ కూడా బాగుంది. అప్పుడు అది లేని రోజు అయితే కొంచెం డిస్టర్బ్ స్లీప్ ఉండేది. బట్ ఇది తీసుకున్న తర్వాత స్లీప్ బాగుంది. సుజో తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్ గా ఉంది. సో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది అండర్స్టాండింగ్ అవన్నీ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనకి? అండర్స్టాండింగ్ అయితే తను ఓకే సార్. కొంచెం అంతకు ముందు కంటే ఓకే ఒక 20-30% అండర్స్టాండింగ్ అయితే, అంటే మనం చెప్పింది ఏదన్నా చేయి చూసుకోకు అంటే తీసేయడం కానీ అట్లా చేస్తుంది. సో అర్థమైతే చేసుకుంటుంది కానీ తను రిప్లై ఇవ్వడానికి ఇంకా ట్రై చేయలేదు. మనం ఫస్ట్ అండర్స్టాండింగ్ పెరిగితే దాని తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది మేబీ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నాన్ వర్బల్ ఫార్మాట్ లో ఉండొచ్చు. అంటే మాట్లాడలేకపోయినా ఇప్పుడే బాబ్లింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఇట్లా హ్యాండ్స్ ఇట్లా చూసుకుంటుంది కదా. అప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ తీస్తుంటే తనకు కోపం వచ్చి కొంచెం ఇలా కొట్టుకోవడం అట్లాంటి అలా ఎక్స్ప్రెస్ చేస్తుందేమో అనిపిస్తుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు కొంచెం కొట్టుకోవడం కూడా తగ్గించింది. హెడ్ బ్యాంగింగ్ అనేది కొంచెం తగ్గింది. అంతకుముందు పార్షియల్ నెక్ కంట్రోల్ అని చెప్పడం జరిగింది మీరు. అవును సార్. ఇప్పుడు ఎలా ఉంది నెక్ కంట్రోల్? ఇప్పుడు నెక్ కంట్రోల్ మంచిగా ఉంది సార్. అంటే అప్పుడు ఇలా కొంచెం వన్ సైడ్ బెండ్ లాగా అట్లా ఉంచేది ఎక్కువ. సో ఇప్పుడైతే మంచిగా చుట్టూ చూస్తుంది, అన్ని వైపులా చూస్తున్నారు. ఓకే. రూల్ ఓవర్ క్రీప్ అనేది అకేషనల్ గా చేసేదని చెప్పారు మీరు కన్సల్టేషన్ కి వచ్చి. ఎప్పుడో ఒకసారి అట్లా. ఇప్పుడు రోల్ ఓవర్ అయితే మంచిగానే చేస్తుంది సార్. క్రాలింగ్ అయితే లేదు సార్. క్రాలింగ్ లేదు. క్రీపింగ్ స్పీడ్ పెరిగిందా ఏమైనా? క్రీపింగ్ అంటే పొట్టతో పాకడం లేదు సార్. అది మాత్రం లేదు. ఓన్లీ రోల్ అవ్వడం మళ్ళీ బ్యాక్ అది మాత్రం బాగా ఉంది. రైట్.